అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన మార్క్ పాలనకు శ్రీకారం చుట్టింది. ప్రజలకు మరింత చేరువయ్యే మార్గాలను అన్వేషిస్తుంది. ఒక పక్క గ్యారంటీ పథకాలు అమలు, మరొక పక్క నిధులు, నియామకాలు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలనేదే తమ ప్రధాన అజెండా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల వికేంద్రీకరణ జరగాలన్నారు సీఎం. 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సుదీర్ఘ లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్. భారత పారిశ్రామిక సమాఖ్య ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారి ప్రతి పైసాకు రక్షణ కల్పిస్తామన్నారు సీఎం. తమది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానమని సీఎం తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాల్లో జరగాలని అన్నారు సీఎం. హైదరాబాద్ తరహా రాష్ట్రమంతటా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తుందని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడం చాలా అవసరమని, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనకు పరిశ్రమలు తోడ్పాటునిస్తాయని అన్నారు రేవంత్. తమ ప్రభుత్వం ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుందని సీఎం తెలిపారు. తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించనున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతం అర్బన్ క్లస్టర్ గా, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్, ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రాంతమంతా రూరల్ క్లస్టర్ గా విభజించనున్నట్లు సీఎం చెప్పారు. ఎన్నికలు వేరు, రాజకీయాలు వేరు, పారిశ్రామిక విధానం వేరని సీఎం స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్. ఇక ఫార్మసిటీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచన ఉందన్నారు సీఎం. ఫార్మసిటీగా కాకుండా ఫార్మా విలేజీలను డెవలప్ చేస్తామన్నారు. ఓఆర్ఆర్ పై 14 రేడియల్ రోడ్లు ఉన్నాయని, వీటికి 12 జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉందని, వీటికి అందుబాటులో ఉండేలా 1000 నుంచి 3000 ఎకరాలలో ఫార్మా విలేజ్ ని అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జహీరాబాద్ లో ఐటీ, ఫార్మా, హెల్త్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, ఆర్గానిక్ క్లస్టర్లుగా పరిశ్రమల ఏర్పాటు జరగాలన్నారు సీఎం. హైదరాబాద్ లో రక్షణ, నేవీ రంగానికి అవసరమైన పరికరాల తయారీ, ఉత్పత్తికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు సీఎం. హైదరాబాద్ కు నలువైపులా జనావాసాలకు దూరంగా 4 డంప్ యార్డులు ఉన్నాయని సీఎం అన్నారు. నగరం మొత్తానికి జవహర్ నగర్ డంప్ యార్డు ఒక్కటే ఉండడం వల్ల ఆ ప్రాంతంలో వాయు, నీటి కాలుష్యం జరుగుతోందని అన్నారు. చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు సీఎం. విద్యుత్ రంగంలో సోలార్ పవర్ ప్రత్యేకమైనదని, కొత్తగా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తామన్నారు సీఎం. సోలార్ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహాలు అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గౌలీగూడ, ఫలక్నామా, ఎయిర్పోర్ట్ రూట్ లో మెట్రో వేస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పరివాహక ప్రాంతాల్లో 55 కిలోమీటర్ల మేర మెట్రో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. చార్మినార్, గోల్కొండ, తారామతి, భారామతి వంటి వాటిని కలుపుకొని టూరిజం సర్క్యూట్ యూనిట్ ఏర్పాటు చేస్తామని అన్నారు సీఎం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో పెట్టుబడులు పెడతామని తెలిపారు. మూసీ నదిపై చెక్ డ్యాంలు నిర్మించి వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వారందరినీ పరిశ్రమల అభివృద్ధిలో పాలు పంచుకునేలా మానవ వనరులుగా భావిస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి 24 గంటల పాటు ఆఫీస్ లేదా కార్యాలయంలో అందుబాటులో ఉంటానని సీఎం తెలిపారు. అయితే సీఎం సచివాలయంలో 6వ అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 9వ అంతస్తుకు మార్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 9వ అంతస్తును సీఎం రేవంత్ పరిశీలించారు. 9వ అంతస్తులో ఆఫీస్ కు జీఏడీ ఏర్పాట్లు చేస్తున్నారు.